హలో పేరెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? చాలామంది పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే టీతింగ్ వల్ల ఫీవర్, లూజ్ మోషన్స్ అవుతాయా బేబీస్కని. సో టీతింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎప్పుడైతే బేబీకి టీతింగ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళ గమ్స్ చాలా ఇచ్చిగా ఉంటాయి. ఇచ్చిగా ఉండడం వల్ల అన్ని ఆబ్జెక్ట్స్ని అన్ని నోట్లో పెట్టుకొని చూ చేస్తూ ఉంటారు అండ్ ఎక్కువగా సలైవా అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, డ్రూలింగ్ అవుతుంటుంది అండ్ వాళ్ళు కొంచెం ఫసీగా కూడా ఉంటారు. సో కానీ ఇలాంటి టైంలో మనకి కొంచెం స్టూల్ అనేది బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ సలైవా, ఎక్కువగా అవి ఆబ్జెక్ట్స్ చూ చేయడం, నోట్లో పెట్టుకోవడం వల్ల కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళ స్టూల్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుండొచ్చు, లైక్ ఎక్కువ సార్లు పాస్ చేస్తారు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటరీగా మారచ్చు స్టూల్. బట్ అంతేకాని బేబీకి హై గ్రేడ్ ఫీవర్ ఉన్న, వాటరీ లూజ్ మోషన్స్ ఉన్న అండ్ వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నా, కోల్డ్ అవుతున్నా, దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ టీతింగ్, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇన్ఫెక్షన్. సో మనలో చాలామంది ఏం చేస్తారంటే లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు టీతింగ్ వల్ల వచ్చింది అని చెప్పేసి కొన్నిసార్లు దాన్ని వదిలేసే ప్రమాదం ఉంది. బట్ టీతింగ్ విల్ నాట్ కాజ్ ఫీవర్, వాటరీ స్టూల్స్, వెరీ వాటరీ స్టూల్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ అండ్ వామిటింగ్స్ కానీ, కోల్డ్ కానీ, ఇదేది టీతింగ్ వల్ల రాదు. ఎలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. థ్యాంక్ యూ.